హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును సంబరంగా జరుపుకుంటుంది. అఫ్కోర్స్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ అయినా రాష్ట్రంలో ఆయన ద్వారా సంక్షేమ ఫలాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుని ఆయనను మనసారా ఆశీర్వదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే కూటమి సర్కారు చేసిన ఒక దోకా గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య ముఖ్యంగా అంటే మిగతా సెక్టార్ల సంగతి పక్కన పెడితే విద్యాశాఖలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచినాయి, అబ్బురపరిచినాయి. ప్రైమరీ స్కూల్ స్టేజ్ నుంచే వైఫైలు ఇచ్చి, ఎల్ఈడి ప్యానల్స్ ఇచ్చి, డిజిటల్ చదువులు చదివిస్తూ, తర్వాత టోఫెల్, జిఆర్ఈ ఇట్లాంటి వాటివన్నీ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన విధానం నిజంగా చాలా బోల్డ్ స్టెప్పు. గతంలో ప్రైవేట్ స్కూళ్ళతో గవర్నమెంట్ స్కూల్ పోటీ పడలేని స్థితి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళతో ప్రైవేట్ స్కూళ్ళను పోటీకి తీసుకొచ్చేలాగా ఆయన చేసిన ప్రయత్నం నిజంగా ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే. అయితే కూటమి సర్కారు వచ్చిన ఈ 7 నెలల వ్యవధిలోనే విద్యను ఏ రకంగా నీరుగార్చిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా పిల్లలకు గతంలో వీళ్ళు ఇచ్చిన హామీనే డిసెంబర్లోగా ట్యాబ్లు ఇస్తాం, వాటికి మంచి ఫైర్ వాల్స్ వేసి తర్వాత పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని చూడకుండా అన్ని సెటరైట్ చేసి విద్యను సంస్కరిస్తామని చెప్పిన బాబు గారి సర్కారు ఇప్పుడు తూట్లు పొడిచేలాగా ట్యాబ్ ఏది బాబు, డిసెంబర్లో ట్యాబ్లు అందగా విద్యార్థులు డీలా, అన్ని పథకాలను నిలిపేసిన కూటమి సర్కారు ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు, అమ్మఒడి లేదు, నాడు నేడు టాపర్లకు సత్కారం నిలిపివేత, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ రద్దు, ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్ బోధనను నీరుగార్చిన వైనం, ఘోరంగా మారిన గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకానికి పిల్లలు దూరం, నాడు ఐరాసాను సైతం మెప్పించి నేడు ఆకలి డొక్కలతో నకనక, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల విధానానికి స్వస్తి, నాడు నేడు పనుల మధ్యలో నిలిచిపోయిన అస్తవ్యస్తంగా స్కూళ్ళు, పథకాలందగా చదువులు భారమై పెరుగుతున్న డ్రాప్అవుట్స్, సదుపాయాలు కరువై ప్రమాణాలు క్షీణించి 2 లక్షల మంది ప్రైవేట్ బాట. సో ఇది కథ. దీనికి మనం ఎట్లాంటి భాష్యం చెప్తామంటే, అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లోనే అంత పెద్ద ఎత్తున విద్యా సంస్కరణలు అమలు చేస్తే 6 లక్షల మంది డ్రాప్అవుట్స్ అయినాయని చెప్పి తప్పుడు నివేదికలు ఇచ్చి మభ్య పెడతామన్నమాట. నారా లోకేష్ గారు చెప్పారు కదా. వాస్తవానికి ఈ కూటమి సర్కారు వచ్చిన ఈ 6 నెలల వ్యవధిలోనే ఏం జరిగింది? గురుకుల పాఠశాలలు ముఖ్యంగా మన్యం జిల్లాలో అయితే పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ కేసులు బయట వెలుగు చూసి పిల్లలందరినీ కూడా అంటే బతికితే చాలు బట్టాలని అనుకుందాం అని చెప్పి పిల్లల్ని స్కూళ్ళు బంద్ చేయించి ప్రైవేట్ స్కూళ్ళకు అంటే స్తోమత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే ప్రయత్నం జరిగిందనమాట. ఇది నాడు నేడుకు పట్టిన దుర్గతి, విద్యా సంస్కరణకు పట్టిన దుర్గతి అనమాట. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో నిలదీసిండనమాట. అయ్యా చంద్రబాబు, విద్యార్థులకు ట్యాబ్లు ఎక్కడ, మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి? ఎక్స్లో నిలదీసిన వైఎస్ జగన్. సో గత ప్రభుత్వం అమలు చేసింది ఏంటంటే, మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి? ప్రతి ఏటా 15,000 అమ్మఒడి ఏది? ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఎక్కడ? 3వ తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ ఎక్కడ? 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్స్ బోధన ఎక్కడ? ఐఎఫ్పి ప్యానల్స్తో 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్తో బోధన ఎక్కడ? కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే నాడు నేడు పనులు ఎక్కడ? రోజుకో మెనుతో గోరుముద్ద ఏది? 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఎక్కడ? విద్యా దీవెన, వసతి దీవెన ఎక్కడ అని చెప్పి ఆయన ప్రశ్నించిండనమాట. ఇక చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఇంచుమించు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీ విని ఎరగని రీతిలో అంటే భారతదేశంలో మరే పాలకుడు కూడా చేయనంత పెద్ద సాహసం చేసిండు. వాస్తవానికి అంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎట్లా వేళ్ళూనికి పోయేదో చూసినాం కదా. నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళలో ఇప్పుడు రోజుకొక ఆత్మహత్య కానీ ఇట్లాంటి ఘటనలు వెలుగు చూస్తున్న తరుణంలో వాటి నుంచి పక్కకు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళను, గవర్నమెంట్ విద్య మీద, సర్కారీ బడుల మీద నమ్మకం పెంచేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని ఈ సర్కార్ అంటే 5 ఏళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దితే ఈ సర్కార్ వచ్చిన 6 నెలల్లోనే దాన్ని అన్యాక్రాంతం చేసిర్రు. ఇక దీనికి మన గతంలో ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ఈ దిక్కుమాల ఎల్లో బ్యాచ్ మొత్తం పిల్లలకు ట్యాబ్లు ఇస్తే దానిలో బిట్లు చూడరా, ఏమేమో చూసుకుంటూ కెరీర్ నాశనం చేసుకుంటారని చెప్పి డిఫరెంట్ కథనాలు రాసుకొచ్చి అట్లా మ్యానిపులేట్ చేస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు మరి ఆ బిట్లు చూస్తారని భయపడ్డాడేమో బాబు గారు. అట్లా ఏముండదులే, చదువుకోవాలనుకున్న పిల్లలు ఖచ్చితంగా చదువుల మీదనే దృష్టి పెడతారు. ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది ఆనిముత్యాలను చూసింది. ఐక్యరాజ్య సమితిలో మన బెండపూడి పిల్లలు పోయి స్పీచ్లు ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఇట్లాంటి భయాలు అవసరం లేదు. దయచేసి పిల్లల విషయంలోనన్నా మీ మోసాలు రైతుల అయిపోయినాయి, మహిళల అయిపోయినాయి,
ఒక మందుబాబులకు మాత్రం వాళ్ళని కూడా దోకా చేసిరలే. కానీ ఇట్లా అన్ని రంగాలు అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను మోసం చేశారు. కనీసం పిల్లలనన్నా కొంచెం బాగా చూసుకునేలాగా మీ సర్కారుకు మంచి బుద్ధి ప్రసాదించాలన్నా దేవునికి ప్రార్థించడం మినహా ఇంక వేరే ఆప్షన్ లేదనమాట. సో పిల్లల పొట్ట కొడితే ఏమొస్తుంది? భావి తరాలను తయారు చేసే ప్రక్రియ ఎలాగైనా ఒకసారి ఆలోచించుకోవాలి మిస్టర్ లోకేష్ బాబు గారు. సో గతంలో అసెంబ్లీ సాక్షిగా చాలా చాలా చెప్పారు అనమాట. గోరుముద్ద ఎందుకు ఇవ్వట్లేదు అనే దానికి, తర్వాత అమ్మఒడు ఎందుకు, తల్లికి వందనాన్ని ఎందుకు ఆపేసినట్టు, ఇవన్నీ స్క్రూటినీ చేసేదానికి టైం ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియనైనా కొంచెం కొనసాగించేలాగా మీ ప్రయత్నం సాగాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.